ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో సోషల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలంటారు? సోషల్ సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం, కానీ ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది. మనకున్న ఫ్రెండ్స్, వాళ్ళందరూ రిలేటివ్స్ అందరికి కూడా లైఫ్ బిజీగా అయిపోయింది. అవును. సో యాక్చువల్లీ మనకి మన హిస్టరీ చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉండే మనము అప్పుడు చూసుకుంటే యాక్చువల్లీ ఈ సైకలాజికల్ ఇష్యూస్ కాస్త తక్కువ ఉండేవి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు, బామ్మ కానీ పిన్ని కానీ, ఎవరితోనో మాట్లాడొచ్చు. జాయింట్ ఫ్యామిలీ చిన్నాన్న, టైప్ ఉంటారు కాబట్టి. అవును. ఆ టైంలో ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఎవరో ఉంటారు, లేకపోతే అక్కడ మన ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం ఉంది స్కూల్లో, కాలేజ్లో, జాబ్లో అని. ఈ రోజుల్లో మనకి ఎవరు లేరు, అలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి. అవును. సో మనకి ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ రిలేటివ్ సపోర్ట్ కానీ ఉండడం మనకు అవసరం. చాలా మంది మర్చిపోతారు, వాళ్ళకి కాన్స్టెంట్గా మనమే అవసరం లేనప్పుడు కాల్ చేసి మనం వాళ్ళతో మామూలుగా మాట్లాడాలి. అప్పుడు ఆ సోషల్ సపోర్ట్ అనేది మనకు పెరుగుతుంది. మామూలుగా ఏమవుతుందంటే మనం ప్రాబ్లం ఉన్నప్పుడే ఫోన్ చేస్తాం, ఇలా అయ్యింది నన్ను ఏం చేయమంటావు అని. అలా కాకుండా నువ్వు ఎలా ఉన్నావు అని కనుక్కోవడానికని ఫోన్ చేశాను, నీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, ఇలా ఫోన్ చేసి మనం మాట్లాడుతుంటే రెగ్యులర్గా ఆర్ కలుస్తూ ఉంటే మనకి వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది మనకు అవసరం ఉన్నప్పుడు. సో మనం టైం ఇస్తేనే వాళ్ళు కూడా టైం ఇస్తారు. ఎవరైనా అంతే కదా మరి.